ప్రెషరా? చేయగలదా? టెన్షన్ పడుతుందేంటి? ఫస్ట్ టైమా? లేదు, ఇంతకు ముందు చాలా సార్లు టెన్షన్ పడ్డాను. రియా, సపోర్ట్ స్టాఫ్ ఎంగేజ్ చేయమంటావా? డూ యూ నీడ్ హెల్ప్ హ్యాండ్లింగ్ దిస్? నో, ఐ కెన్ డూ దిస్ మై సెల్ఫ్. ప్రస్తుతానికి మాన్యువల్ ఓవర్ రైట్ చేస్తున్నాను. ఎక్స్పెరిమెంట్స్ చేసే టైం కాదు ఇది. సిమ్యులేషన్ టెస్ట్ చేస్తే అంతా బానే ఉంటుంది. బానే యూ షుడ్ బి గివింగ్ యువర్ బెస్ట్ హియర్. మీరు ఇక్కడే ఉంటే నాకు ఫోకస్ చేయటం కష్టం. ప్లీజ్ కెన్ యూ గివ్ మీ సమ్ స్పేస్? Go, please, go. Come, believe this. ఇప్పుడు టీఎన్సీ సబ్ సిస్టమ్ చెక్ చేయాలి. వెళ్దామా? షూర్. ఇప్పుడు ఇది సరిగ్గా పనిచేయకపోతే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్స్ మన పరువు తీసేస్తాయి. డోంట్ వరీ, ఐఎమ్ షూర్ ఇట్ విల్ వర్క్. ఒక పర్సన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తే కరెక్ట్గా పని ఫినిష్ చేస్తారు. అది కామన్ సెన్స్. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ దేవ్. ఈస్ అ జెమ్. పైగా ఇది అతను ఫస్ట్ శాటిలైట్ లాంచ్. ఆ పరిస్థితుల్లో ఎవరన్నా అలాగే చేస్తారు. పైగా రష్యాలో ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ వచ్చాడు కదా. డోంట్ మిస్టేక్ ప్రైడ్ ఫర్ ఆర్గన్స్. You need any help? No, I'm just checking a few parameters. It's done. Good. Let's go. You go back. You come. శాటిలైట్స్ అనేవి మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. వాతావరణం గురించి తెలియాలన్నా, టీవీ రేడియోలు వర్క్ చేయాలన్నా, జీపీఎస్ పర్ఫెక్ట్గా పనిచేయాలన్నా ఈ శాటిలైట్స్ మీదే మనం ఆధారపడతాం. సో అసలు ప్రపంచంతో పాటు మనం కూడా ముందుకెళ్లాలంటే మనకు కావాల్సిందేంటి? కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లేకపోతే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలీదు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ తెలీదు. ఈ శాటిలైట్స్ ఉంటేనే ఇద్దరు మనుషుల మధ్య మాటలు, మెసేజ్లు, కాల్స్ ఉంటాయి అన్నమాట. ఈ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేకపోతే ఒక్కోసారి మెసేజ్లకి రిప్లైలు ఉండవు, కాల్స్కి ఆన్సర్లు ఉండవు. స్టూడెంట్స్, ఇప్పుడు పంపించే మూన్ చుట్టూ తిరిగే శాటిలైట్ పేరేంటి? గుడ్. అయినా టీచర్, విప్రయాన్ మూన్ చుట్టూ తిరుగుతూ ఏం చేస్తుంది టీచర్? మూన్ మీద వాటర్ ఉందో లేదో అని విప్రయాన్ తెలుసుకుంటుంది. మూన్ మీద ఎందుకు? ఇక్కడ చాలా వాటర్ ఉన్నాయి కదా. మనకున్నాయి. ఇక్కడ క్వశ్చన్ వాటర్ గురించి కాదు, మన దేశ గర్వం గురించి. మామూలుగా బాగానే మాట్లాడుకుంటున్నాం కదా అని గ్రహం బెల్ టెలిఫోన్ కనిపెట్టకపోయి ఉంటే ఇవాళ సెల్ ఫోన్ ఉండేది కాదుగా. అలాగే ఈ మూన్ మిషన్ చేస్తే మన ఫ్యూచర్లో జరిగే ఎన్నో ఇన్వెన్షన్స్కి ఫౌండేషన్ వేసిన మనం అవుతాం. ఎప్పుడో ఏదో అవుతుందని ఇప్పుడు ఎందుకు సార్ వెళ్ళడం? ఒకప్పుడు ఇక్కడ ఒక అడుగు ఉండేది, బట్ నా ఈ స్పేస్ సెంటర్ వచ్చింది. ఎవరో ఒకరు మొదలు పెట్టకపోతే జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకుని పిల్లలు, 1000 అడుగుల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఏదేమైనా మన ఫ్యూచర్ జనరేషన్స్కి కావాల్సిన ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మనది. ఎస్ ఆర్ నో? సో విప్రయాన్ శాటిలైట్ సక్సెస్ అయితే మూన్ మీద వాటర్ ఉందన్న విషయం ప్రపంచంలో కనుక్కున్న ఫస్ట్ వ్యక్తులు మనమే అవుతాం. మరొక వాళ్ళు ఫెయిల్ అయితే? ఇట్రా. నీకు రాజులు, యుద్ధాలు, సైనికులు కథలు తెలుసా? తెలుసు. యుద్ధంలో పోరాడే సైనికుడు ఓడిపోతే ఎలా అని ఉండదు, గెలవాలి, గెలిచి తీరాలి, మరో ఆప్షన్ ఉండదు. విప్రయాన్ కూడా అంతే. ఈ శాటిలైట్ ఒక సోల్జర్ లాంటిది. ఫెయిల్ అయితే ఎలా నడకూడదు, గెలవాలంటే ఏం చేయాలని మాత్రమే ఆలోచించాలి. సో రిమెంబర్ కిడ్స్, ఫెయిల్యూర్ ఇస్ నాట్ అన్ ఆప్షన్. మనం ఏం ఎత్తుకుతున్నాం? ఎక్కడ? వెయిట్ క్యూ కట్టండి. డైరెక్టర్ దగ్గరికి వెళ్దామా? యా. కీప్ క్వైట్ కిడ్స్. టీచర్ని ఫాలో అవ్వండి. Go. స్టూడెంట్స్ ఉన్నారు. రేఖ, ఐల్ బి బ్యాక్. పర్లేదు మేడం.
హే దేవ్, ఐమ్ సారీ. ఆకలేస్తుంది, బయటికి వెళ్దామా? టీచర్ చేత బంక్ కొట్టిస్తావా? అంతే మరి. నాన్న అది మళ్ళీ ప్లాన్ చేంజా? హెల్దీ ఫుడ్ తింటుంది నా కూతురు, బయట చెత్త ఫుడ్ తినిపించుకో. సార్ మాకు ఇల్లు ఉంది. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్స్ సార్. ఫుడ్ రెడీ. అసలు ఫుడ్ అంటారా దీన్ని? సరే ఇవ్వు. దేవ్ ప్లీజ్, ఆకలేస్తుంది. ముద్దు పెట్టు, ఇస్తాను. ప్లేట్ ఇవ్వు, పెడతాను. ముద్ద కాదు, ముద్దు. పెట్టు. హే, గేమ్స్ పీరియడ్ ని మ్యాథ్స్ టీచర్ తీసుకుంటే చీటింగ్ ఏంటి? సరిగా పెట్టు. హోల్డ్ దిస్. హలో దేవ్, మోహన్, స్టేటస్ ఏంటి? ఇట్స్ వర్కింగ్. ఆ కొత్త రియా తనే సాల్వ్ చేసింది. ఓకే, I'll be there. గుడ్. ఏంటి, టీచర్ కోపం వచ్చిందా? పనిష్మెంట్ ఇస్తావా? షో స్టాండ్ ఆన్ ద బెంచ్. టీచర్ నేర్పిస్తే కళ్ళు పోతాయి. రేపు పొద్దున శాటిలైట్ లాంచ్ చేశాక ఫోటో పేపర్లో పడితే ఫస్ట్ ఎమోషనల్ అయ్యేది నీకు చదువు చెప్పిన టీచర్, ఆ తర్వాతే ఇంకెవరైనా. ఇంకెవరైనా? ఆ మాట అనడానికి నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు. రేపు మనకు బేబీ పుట్టాక తినిపించడానికి నాకు ప్రాక్టీస్ కావాలిగా. తిను. నా ప్రేమ నాకే తిరిగి చూపిస్తున్నావా? నీతో గెలవడం చాలా కష్టం. నువ్వు గెలు, నేను సెలబ్రేట్ చేస్తా. நமஸ்காரம். ஹவுஸ் 18B ஆப்போசிட் கணேஷ் சுவாமி டெம்பிள் எங்க இருக்கு? உங்களுக்கு என்ன வேணும்? தேவ். ஓ, தேவ் சாரா? அதான் அவங்க வீடு. இப்ப மணி 10 ஆச்சு இல்லையா? அவர் ஸ்கூல்ல இருப்பாரு. ஸ்கூலா? கவர்மெண்ட் ஸ்கூல். மெயின் ரோடுக்கு போய் யார கேட்டாலும் சொல்லுவாங்க. ஓகே, நமஸ்காரம். Note it down. It will rain today. Air pressure low. Where's Dev, sir? 6th A. No, 6th B. Where that side? Yes. Okay, thank you. Welcome. When the sun heats the ground and warm air rises, as the air rises, it cools down, the water vapor condenses to form clouds. So, when the condensation point is reached, large cumulonimbus clouds are formed. Hence, heavy rainstorms occur. This is called as Convectional rainfall. హెల్ప్ కావాలి. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నాం. నువ్వు ఇంకా అక్కడే పనిచేస్తున్నావా? ఎవరు అక్కడికి వదిలేయాలని వెళ్ళరు. we're all on నేషనల్ డ్యూటీ. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది కూడా నేషనల్ డ్యూటీ మీదే. ఏంటది? మిహిరా సాట్. ఎప్పుడు పంపించిన శాటిలైట్ అది. ఇప్పుడు దాని గురించి వచ్చావా? ప్రాబ్లం అది కాదు. we're enabled to control it. మిహిరా IMS-1 కొలిషన్ స్టేట్లో ఉన్నాయి.
దానివల్ల కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ అవుతుంది. ఒకవేళ అలా జరిగితే తర్వాత స్పేస్లోకి ఆస్ట్రోనాట్స్ని పంపే ప్రోగ్రామ్ ఎఫెక్ట్ అవుతుంది దేవ్. ఇట్స్ నాట్ మై హెడేక్. లిసన్, మీరు వస్తే చాలా హెల్ప్ అవుతుంది. రియా, ఐఎమ్ నో లాంగర్ కన్సిడర్డ్ ఫిట్ ఫర్ ద జాబ్. ఐఎమ్ సారీ. ఆ రోజు నా మిస్టేక్. ఐఎమ్ రియలీ సారీ. అప్పుడు జరిగిపోయింది దాని గురించి ఇప్పుడు. దట్స్ వై ఐఎమ్ హియర్. నాకు నువ్వు ఐఎమ్ సారీ. మాకు మీరు రావటం చాలా చాలా ఇంపార్టెంట్ దేవ్. కానీ నాకు కాదు. పోయిందేదో పోయింది, ఇంకెప్పటికీ తిరిగి రాదు. 5 ఏళ్ళ తర్వాత నేను వచ్చేసేది ఏంటి? లిసన్ ప్లీజ్, అట్లీస్ట్ నీ కంట్రోల్లో ఉన్న దాన్నైనా నువ్వు సేవ్ చేయి. ఇది నీకో నాకో లేదా స్పేస్ సెంటర్లో ఉన్న కొంతమందికో సంబంధించిన విషయం కాదు. ఇది మన దేశానికి సంబంధించిన విషయం దేవ్. ప్లీజ్. ఓకే, కానీ రావడం కుదరదు. కమెంట్స్ ఈమెయిల్ చేస్తాను. అది అర్థం చేసుకోవడం, ట్రైన్ అవ్వడం, ఎగ్జిక్యూట్ చేసుకోవడం మీ స్పేస్ సెంటర్ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టూడెంట్స్కి రేపు ఎగ్జామ్ ఉంది, సో ఇఫ్ యూ క్యాన్ ప్లీజ్ లీవ్. దేవ్, ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు. ఏం సాధించాలో తెలియని వాళ్ళు, ఏం సాధించాలో తెలిసినా ప్రాబ్లం వస్తే మధ్యలో వదిలేసేవాళ్ళు, ఏదేమైనా అనుకున్నది సాధించేవాళ్ళు. యునో, కొన్ని వీక్స్ బ్యాక్ నాసా విప్రాయిన్ లొకేషన్ ట్రేస్ చేసింది. అప్పట్లో అనేవాడు ఇట్స్ మై బేబీ అని. అందుకే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. హలో మోహన్. దేవ్ రానన్నాడు. కమాండ్స్ ఈమెయిల్ చేస్తా అన్నాడు. దేవ్ చాలా మారిపోయాడు మోహన్. ఎంత మారిపోయాడంటే మన స్పేస్ సెంటర్ని మీ స్పేస్ సెంటర్ అనే ఎంత. సరే, నువ్వు బయలుదేరు. Thank NASA for finding the lost Viprayan. We are indebted to them. But Viprayan by now is as good as a dead object. లూనార్ ఆర్బిట్ లో విప్రాన్ పొజిషన్ లో ఎమర్జెన్సీ వచ్చింది. ఇట్స్ ADCS ఎర్రర్.